మనకి దేవునికి ఉన్న బంధాన్ని మనం చూపించేది. నా సంరక్షణ, నా కేడెము, నా కోట, నేను నమ్ముకొనదగిన నా సహాయుడు ఎవరంటే ఈయన. నా కొరకు ప్రాణమిచ్చింది ఎవరంటే ఈయన. నా కొరకు సిలువలో ప్రాణమునిచ్చిన ఒకరున్నారని మనం పాడుకున్నాం. కానీ నీ కోసం యేసుక్రీస్తు చనిపోయాడని నాకు తెలుసు, నా కోసం చనిపోయాడని నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరికి తెలియాలి అది? బయట తెలియాలి. అది బలిపీఠం, దానికి సాక్రిఫైస్ జరుగుతుంది. ఈరోజు మనం ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. కానీ మన భక్తి, మన ఆరాధనా స్థలం, దేవునితో మనకున్నటువంటి ఆ నిబంధన, ఇవన్నీ కూడా ఎప్పటికీ మిగులుతాయి. అబ్రహాం గారు అక్కడ ఎక్కడో ఉంటారు, ఇక్కడ బలిపీఠం ఉంది. ఇక్కడ మొన్న అబ్రహాం అనే ఒక ఆయన వచ్చాడండి. ఆయన ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుణ్ణి నమ్ముతాడంట, ఇక్కడ బలిపీఠం కట్టాడంట అని దాన్ని చూస్తారు. సో నేనేం వదులుతున్నాను? అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? నేనేం వదులుతున్నాను? ఏ సాక్ష్యాన్ని అక్కడ వదులుతున్నాను? మనలో చాలామంది 10th చదివేస్తాము, ఇప్పుడు ఇంటర్కి వెళ్ళిపోయాం అంటే అయిపోయింది, స్కూల్ అయిపోయింది. ఆ స్కూల్ లైఫ్లో ఏం వదిలేను నేను సాక్ష్యం ప్రజలందరిలోనూ. వాళ్ళందరూ డిస్పస్ అయిపోతారు. వాళ్ళు డిస్పస్ అవ్వకముందు నేను అక్కడ 1 year చదివాను, 4 years చదివాను. ఏ సాక్ష్యం మిగిల్చాను అక్కడ? ఇంటర్ చదివాను, ఏ సాక్ష్యం మిగిల్చాను? నా స్టడీస్లో నేను ఏ సాక్ష్యం మిగులుతున్నాను? నా ఆఫీసులో నేను ఏ సాక్ష్యం మిగులుస్తున్నాను? నేను వెళ్ళిపోయిన తర్వాత ఏ సాక్ష్యం ఉంటుంది అక్కడ? నేనున్నటువంటి ఇంటి దగ్గర, ఆ అద్దెల్లో, లేకపోతే ఇంకోటి ఆ కమ్యూనిటీలో ఏంటి నేను చూపించేది సాక్ష్యం? నేను వెళ్ళిన తర్వాత కూడా మిగిలేటువంటి సాక్ష్యము ఏమై ఉంటుంది? ఆరాధన. ప్రభువును ఆరాధించుట అనేది ప్రాముఖ్యమైనప్పుడు చాలా డిఫరెంట్గా వెళ్తుంది అది లోకంలోనికి.